రైట్. నెక్స్ట్ యాదగిరి గౌడ్ ఉన్నారు. యాదగిరి, ఐకేపీ సెంటర్లలో అధికార కొనుగోలు ఆలస్యం కావడాన్ని దళారులు ఎలా క్యాష్ చేసుకుంటున్నారు? రైతుల మద్దతు ధర కంటే ఎంత తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుంది? దీనిపై మార్కెటింగ్ శాఖ ఏం చేస్తోంది? యాదగిరి యాదగిరి మ్యూట్లో ఉంది, నీ వాయిస్ ఒకసారి ఆన్ చేసుకో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిరంజీవి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఆరుకాలం కష్టించి పండించిన పంటను రైతులు గిట్టుబాటు ధరకు అమ్ముకోలేకపోతున్నారు. కనీసం కొనుగోలు కేంద్రాల వద్ద కూడా కొనుగోలు ఉంచుకోవాలని పరిస్థితి ప్రభుత్వం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, రైతు పూర్తి స్థాయిలో నిలువు దోపిడీకి గురవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అటు మిల్లర్లు, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి సిబ్బంది ఇద్దరు కూడా కుమ్మక్క కావడం వల్ల రైతు పూర్తిగా నిలువు దోపిడీ గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క మిల్లర్ యజమాని రైతు నుంచి 6 నుంచి 8 కిలోల ధాన్యాన్ని తస్కరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి పూర్తి స్థాయిలో అధికారులు కానివ్వండి, లేకుంటే కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి సిబ్బంది కానివ్వండి, పూర్తి స్థాయిలో మిల్లర్లకు సపోర్ట్ చేసిన పరిస్థితి మన కనిపిస్తా ఉంది. ఏదైతే ధాన్యం కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా లాయల నుంచి మిల్లర్లకు చేరవేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ట్రాక్ షీట్ అనేది ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన ట్రాక్ షీట్ ప్రకారమే రైతులకు రేటు వర్తిస్తుంది. కానీ ఇక్కడ మిల్లర్లు మాత్రం ఏం చేస్తున్నారంటే, వాళ్ళు తమకు ఇవ్వాల్సింది ఇస్తే కానీ మేము లాయలను దిబ్బమనేటటువంటి ఒక సాగుతో, అదేవిధంగా ధాన్యం ట్రాక్ ప్రకారం దించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది బరువు తగ్గిపోయింది అనేటువంటి ఒక సాగుతో, ఇలా రెండు మూడు రకాల సాగులను ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క రైతు దగ్గర దాదాపు 6 నుంచి 8 కిలోల మట్టుకు ధాన్యాన్ని కొల్లగొట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోవైపు గండి బ్యాగ్ సంబంధించిన విషయంలో కూడా రైతులు నిలువ దోపిడీ గురవుతున్న పరిస్థితి మనం కనిపిస్తాం. ప్రవేశపేటలో కొనుగోలు కేంద్రాల వద్ద గల్లీ బ్యాగులు లేకపోవడం వల్ల రాత్రి కూడా కొంతమంది మాత్రమే రైతులను పిలిపించుకొని వాళ్ళ ద్వారా గల్లీ బ్యాగులు విక్రయం జరిపిస్తూ తద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనకు ప్రవేశపేట కనిపిస్తుంది. అదేవిధంగా హమాలీల యొక్క హమాలీల యొక్క కొరత కూడా చాలా డిమాండ్ కనిపిస్తుంది. చాలా కొత్తగా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క డిమాండ్ కూడా ఉంది. అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తే కానీ 30-40% ఎక్కువ ఇస్తే కానీ మేము రామని చెప్పేసి ఒక డిమాండ్ వాళ్ళు చేస్తున్న పరిస్థితిలో ఇక్కడ రైతు పూర్తిగా నిలువు దోపిడీ పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఉమ్మడి రోజుల్లోనే వాస్తవమే కాదు, ఎక్కడనే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మిల్లుల దగ్గర ఈ యొక్క పరిస్థితి కొనసాగుతుంది. కొనుగోలు కేంద్రాల దగ్గర ప్రారంభమైనటువంటి ఈ యొక్క నిలువు దోపిడీ అటు హమాలీల వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. మనం ఉదాహరణ చూసుకుంటే ఒక మిల్లుకి దాదాపుగా 100 లారీల ధాన్యం చేస్తే కనుక దాదాపు 300 క్వింటాల ధాన్యాన్ని ఆ మిల్లు యజమానులు దోషిస్తున్న పరిస్థితి మనకు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టకపోగా అటు చూపిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద అటు ఏదైతే రైతులు నెట్టేయడం వర్షాలు వచ్చేసి అకాల వర్షాల కారణంగా రైతు ధాన్యం తడిసిపోయి నిలువున తడిసిపోతే ముద్దయిపోతుంటే, మరోవైపు అధికారులు కానివ్వండి, మిల్లు యజమానులు కానివ్వండి, కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి సిబ్బంది కానివ్వండి, అదే హమాలీలు కానివ్వండి, కలిసి అందరూ కూడా కలిసి రైతులు పూర్తిగా దోచుకుంటున్నారు మనం చెప్పచ్చు. ప్రధానంగా ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా ఉన్నతాధికారులు కానివ్వండి, లేదా సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, ఆయా కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మొత్తం మీద ఈ యొక్క దోపిడీ చూస్తూ ఏమి చూడనట్టుగా ఏమి కనిపించినట్టుగా ప్రవర్తిస్తున్న తీరు రైతులకు చాలా ఆవేదన కలిగిస్తామని చెప్పచ్చు. ఒక రకంగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నట్టు దాన్ని కొనుగోలు చేయకపోవడము, తద్వారా మిల్లర్లు అదేవిధంగా దళారుల మధ్య బేరసారాలు సాగడం పట్ల ఆరుకాలం కట్టించినటువంటి పంట ప్రోత్సాహం కూడా ఒక నిలువు దోపిడిగా ఓపెన్ గానే దోచుకున్నటువంటి దోపిడి దొంగలు ఏ విధంగా దోచుకుంటారో ఆ రకంగా పచ్చపగల దోపిడీ గురవుతున్న పరిస్థితి రైతుల పరిస్థితి మనం చూస్తే ఒక ఆవేదన గురవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం చిరంజీవి. అయితే రైతుల అవసరాలను ఆసరగా చేసుకున్న దళారులు కొనుగోళ్లలో గోల్మాల్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ప్రధానంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక పక్క చెప్తూ వస్తున్నప్పటికీ రైతులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నట్టు కింది స్థాయిలో వరకు ఆ యొక్క చర్యలు పోవడం లేదు. సంబంధించినటువంటి పౌర సరఫరా సంబంధించినటువంటి శాఖ అధికారులు కానివ్వండి, లేకుంటే ఆర్డీఓ స్థాయి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆర్డీఓ స్థాయి అధికారులు కానివ్వండి, లేకుంటే మండల స్థాయి తహసీల్దారులు కానివ్వండి, దీనికి సంబంధించిన కేంద్రాల వద్ద ఏం జరుగుతుంది,
ఎలా కొనుగోలు జరుగుతుంది, కొనుగోలు సంబంధించిన వ్యవహారాల ధరలకు ప్రమేయం ఏమాత్రం ఉంటుందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అలాంటి చర్యలు ఏమాత్రం చేపట్టకపోవడం వల్ల దళారుల నిశ్చారాజ్యంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఖచ్చితంగా రైట్. చెప్పచ్చు, మిల్లల యొక్క మిల్లలు ఈ దీనిలో ఆకాలు కష్టించి పండించిన రైతులకు మొత్తం నష్టపోతున్నారు. మిల్లర్లు, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో పనిచేసిన సిబ్బంది, అదేవిధంగా లారీలకు సంబంధించిన యజమానులు మాత్రమే పూర్తిగా లాభాలు పొందుతారని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చింది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.